నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఒక మంచి మనసున్న ఒక వ్యక్తి ఉన్నారు. అంటే ఏ కళ అయినా గానీ మరుగున పడిపోతే ఆ కళని గుర్తించి బయటకి తీసుకొచ్చేవాళ్ళు ఎక్కడో ఒక చోట ఒక రకంగా చెప్పాలంటే ఒక రత్నం లాంటి మనసుండాలి. అప్పుడు మాత్రమే ఆ కళని బయటకు తీసుకొనొస్తారు. కానీ తన సొంత డబ్బులతో తన జేబులో రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆయనకు అవసరం ఉన్నా లేకపోయినా కళల మీద, కళల పట్ల ఆసక్తి వాళ్ళు ఎటువంటి వారైనా అవ్వనివ్వండి. అంటే ఒక ఇటు చూసుకుంటే మనకి జానపద గాయకులు అవ్వనివ్వండి, లేకపోతే ట్రాన్స్ కానివ్వండి, ఎవరినైనా కానీ సమాజంలో ప్రతి ఒక్కళ్ళలో ఒక ప్రతిభ ఏదైనా దాగుంది అంటే, ఆ ప్రతిభని గుర్తించి ఆయన బయటకు తీసుకొచ్చి వాళ్ళతో మంచి మంచి కార్యక్రమాలు చేపించి, వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపాధి కల్పిస్తున్న ఒకే ఒక వ్యక్తి శ్రీ పల్లె ప్రవీణ్ గారు. ఆయన ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే మేడం. ప్రవీణ్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా మేడం. మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ప్రవీణ్ గారు, మిమ్మల్ని చూస్తే గర్వంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే మీరు నాకు చాలా రోజులుగా పరిచయం ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే మీ సొంత ప్రయోజనాల కోసం ఎటువంటివి మీరు ఆశించకుండా ఎంతోమందికి మీరు చేయూతనిచ్చి వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళల్లో ఉన్న ప్రతిభ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఏ వృత్తిలో అయినా ఉండనివ్వండి, అటు చూస్తే వాళ్ళు ట్రాన్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఇటు పల్లెల్లో వెనకబడిపోయి ఉండనివ్వండి, వాళ్ళు వీళ్ళు అని లేకుండా మీ సొంత ఖర్చులతో వాళ్ళని బయటకు తీసుకెళ్ళి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇప్పించి వాళ్ళకి ఈవెంట్స్ చేపిస్తున్నారు, పెళ్ళిళ్ళకి తీసుకెళ్తున్నారు, సరదాగా ఉండే ఎటువంటి వాటికైనా తీసుకెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత చేతిలో ముట్టజెప్పేలాగా ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి మీకు ఇలాంటి సోషల్ సర్వీస్ అనేది ఎప్పటి నుంచి అలవాటైంది? మేడం నాకు ఇది 2009 నుంచే స్టార్ట్ అయింది మేడం. 2009 తెలంగాణ ఉద్యమం నుంచే నాకు ఇది ఎంత స్ఫూర్తి. ఒక ఉద్యమం నుంచే, ఆ ఉద్యమం రాకపోతే నేను కూడా స్ఫూర్తి అయ్యేవాడిని కాదు. ఆ ఉద్యమంలో నాది 10th క్లాస్ యాక్చువల్గా. ఆ 10th క్లాస్లో ఊకే టీవీలో చూస్తుంటే వార్తలు వాళ్ళని కొడుతున్నారు, వీళ్ళని కొడుతున్నారు, అబ్బా ఇంతగానం కొడుతున్నారు, అసలు ఏముంది. నేను కూడా లైట్ తీసుకున్నా, అసలు ఏంది ప్రాబ్లం. డాడీ వాళ్ళని అడిగితే వాళ్ళు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏంటంటే శబ్దం అనేది నా చెవులో వినపడద్దు. చిన్నతనం నుంచి కూడా ఏదన్నా బ్యాండ్ శబ్దము వినిపించిందని అంటే ఇంకా కాళ్ళకు చెప్పకుండా రన్నింగ్ చేసి అక్కడ చూసి ఇంటికి వచ్చి కూర్చునేదాకా నాకు తృప్తి పట్టదు. అట్లా అనుకుంటానని చెప్పేసి మా వాళ్ళు చెప్పకుండా ఆపినారు. టీవీలలో చూసేవాడిని, నేను బయటకు వచ్చి కనుక్కునేవాడిని ఎందుకు ఇట్లా కొడుతున్నారు, ఏం చేస్తున్నారని. అక్కడ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలని కొడుతున్నారు. ఎందుకు రావాలి తెలంగాణ అంటే ఇట్లా చేసేవాళ్ళు, ఇట్లా ఉద్యమం వస్తే మన నిధులు మనకుంటాయి. ఇప్పుడు తెలంగాణ వస్తే నేను కూడా 10th క్లాసు చదవడానికి ఇంకా ఆస్కారం ఉంటుందా, అట్లా అని చెప్పేసి కొంచెం ఆ విధంగా ముందుకెళ్తే ఇట్లా ఇవన్నీ తెలుస్తున్నాయి అన్నమాట సమాజంలో. అప్పుడు ఓహో ఇట్లా కొడుతున్నారు, ఇంతమందిని చేస్తున్నారు అంటే మన తెలంగాణ మనకు వస్తే ఒక న్యాయం జరుగుతుంది అన్నట్టు సమాజంలో మానవులకు కూడా ఎవరి దారి వాళ్ళు ఉన్నప్పుడు వారిని కూడా ఒక తాటి మీదకి వస్తే అందరూ ఒక సమాజంలో మారుతారు కదా. కొన్ని వేదికలు తిరుగుతుంటే నువ్వు పెద్దోనివి, నువ్వు చిన్నోనివి, నీ కులం ఇది, ఈయన హిజ్రా, ఈయన బిచ్చగాడు, ఒక డబ్బున్నోడిని ఒకలాగా, డబ్బు లేనోడిని ఒకలాగా చూడడం మొదలుపెట్టాను. అవన్నీ క్యాల్కులేషన్ చేసుకొని ఈ దారిలో నేను వస్తున్నాను. ఓకే. అంటే 10th క్లాస్ అంటే సరిగ్గా అన్నీ తెలీదు అప్పుడు ఆ టైంలో. కానీ ఆ టైంలోనే మీరు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే 2009లో చూసి ఇన్స్పైర్ అయిన ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసిన. మరి అంత చిన్న వయసులో ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదా? వాస్తవాన్ని చెప్పాలంటే అక్కడ స్కూల్కి వెళ్తున్నాను, బ్యాగ్ వేసుకొని స్కూల్ డ్రెస్ వేసుకొని చక్కగా ఉస్మానియా క్యాంపస్కి వెళ్ళిపోయేవాడిని. ఉస్మానియా క్యాంపస్ NCC గేట్ కాడ ఉద్యమం చేస్తుండేవాడిని. మళ్ళీ సాయంత్రం స్కూల్ టైంకి ఇంటికి వచ్చేసేవాడిని. మరి ఇంట్లో తెలిసేది కాదా? ఎట్లా తెలిసిందంటే 2 days ఒక 1 week తర్వాత నన్ను కొట్టినారు పోలీసు వాళ్ళు. ఇలా తొడ మీద కొడితే లబ్బర్ బుల్లెట్లు అప్పుడు ఫైరింగ్ బాగా అయినాయి. అవును. ఆ లబ్బర్ బుల్లెట్లు అప్పుడు నాకు మన సీనియర్ జర్నలిస్ట్ రాజేంద్ర ప్రసాద్ విద్యార్థి విభాగం TVSS తెలంగాణ విద్యార్థి విభాగం అని నడిపించేవాడు, అధ్యక్షుడు ఉస్మానియా క్యాంపస్కి. ఆ అన్న నా తపన చూసి నన్ను, అరే నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, నువ్వు మంచిగా పరుగులు తీస్తున్నావు, నా గొంతు బాగుంటుంది అనమాట స్పీచ్, అట్లా అని చేస్తున్నావు అని చెప్పేసి ఉంటే ఆయన ఎంబడి ఉంటే ఇంకా కొట్టింటే మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా అనుకోకుండా వచ్చినాడు ఏమనుకున్నా అని ఫోన్ చేస్తే ఇంకా ఇంటికి వెళ్ళేదాకా ఏమన్నా, ఇంటికి వెళ్ళినాక స్కూలు అన్నీ ఇంకా 2 రోజులు ఆపేసి నన్ను లోపలేసి తాళం వేసినారు, మళ్ళీ పరిగెడతాడేమో అని. కానీ మనం ఆగలే. అది నాకు ఒకటి ఏంటంటే ఏదైతే చేయొద్దంటారో అది మంచి చెడు ఆలోచించి, మంచి అయితే చేయొద్దన్న పని ఖచ్చితంగా చేసేదాకా నిద్రపోను, చెడు అయితే దాని జోలికి పోను. సో ఏం చదువుకున్నారు మీరు? 10th క్లాస్. 10th క్లాస్ తర్వాత ఇంక ఇలా బయటకు వచ్చేసారా? పాటలు నేర్చుకోవాలి, పాటలు పాడాలి, పాటలతో పాటు సమాజంలో మార్పు రావాలి. మార్పు రావాలంటే మనము అడిగితే రాదు, అది మనం మారి
తోటి వారిని మార్చాలి. సో ఈ మార్పు అనేది మీ 10వ తరగతిలోనే ఈ మార్పు పునాది. నాతోనే వచ్చింది ఆ మార్పు. మీతోనే వచ్చింది ఆ మార్పు. పాటలు పాడారు, బాగా మాట్లాడుతున్నారు, ఇంతవరకు ఓకే. కాకపోతే ఈ జనాల్ని కూడా మీతో పాటు తిప్పుకోవాలి, వాళ్ళలో కూడా ఒక చైతన్యం కలిగించాలి అన్న కాన్సెప్ట్ ఎప్పుడు ప్రిపేర్ చేశారు? అది కూడా 2009 నాతోనే. అది కూడా అది ఎట్లా అంటే మ్యూజిక్ పరంగా క్యాజువల్గా ఏంటంటే నాకు ఇంకా చెప్పిన కదా చిన్న శబ్దము, చిన్నప్పటి నుంచి కళ ఉండేది. ఇక్కడ భజనలు జరిగిన అందరికేమో ఈ వెస్టర్న్ కల్చర్ అలవాటు పడితే నాకేమో పాడువాడి ఊర్లో అలవాటు అయింది. అంటే నాది విలేజే, ఆ ఊర్ల సైడ్ అలవాటు పడింది. అక్కడ ఉన్న భజనలు అంటే నాకు బాగా ఇష్టము. అక్కడ ఉన్న కల్చరు, ఆ వాతావరణం. హైదరాబాద్లో పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాదే. బట్ నా ప్రాపర్ వచ్చేసి నాగర్ కర్నూలు. అప్పుడు మహబూబ్ నగర్, ఇప్పుడు నాగర్ కర్నూలు, అచ్చంపేట. సో ఆ పల్లె వాతావరణం అంటే నాకు బాగా పిచ్చి. సో ఆ విధంగా నేను డప్పు నేర్చుకోవడం మొదలుపెట్టిన. డప్పు అంటే క్యాజువల్గా ఎస్సీ వాళ్ళు కొడతారు, అదిగా అన్నీ కొడతారు, వాళ్ళే కొడతారు. ఇక్కడ నేను నేర్చుకుంటుంటే ఇంకా మా వాళ్ళకు పేరెంట్స్ బాగుంటారు, బట్ అవతల ఏదో అంటారు కదా, ఎదిగే వాళ్ళని చూసి ఓదార్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అట్లా మా ఫ్యామిలీలో వాడు ఏంది వాళ్ళ దాంట్లో వాళ్ళ క్యాస్ట్ లాగా అట్లా కొడతాడు, వాళ్ళతో ఇట్లా పోతాడు అని. మీ డప్పుకి కులం కూడా అడ్డొచ్చిందా? అదే అంటే డప్పుకి కులానికి కూడా లింక్ పెట్టేసేసి ఎక్కడ కూడా మిమ్మల్ని ఆవేలో కూడా కొంచెం ఇబ్బంది పడకుండా చాలా రోజులు అయితే ఆపినారు మేడం. అట్లా ఆపి రిలేషన్స్ చేస్తుంటే మమ్మీ వాళ్ళకి కూడా కోపం వచ్చింది. ఇంకా 2-3 అంటే కోపాలు వస్తాయి కదా, వచ్చేసి ఇంకా కొంచెం డాడీ ఇంకా కొంచెం గట్టిగా తిట్టిండు, కొట్టలే కానీ తిట్టిండు. కోపం వచ్చి 2 years ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయినా. ఈ కళ కోసమే వెళ్ళిపోయి, అందరు వెళ్ళిపోతే ఏం చేస్తారో నాకు తెలియదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేనైతే బెగ్గర్స్తో తిరిగిన, ట్రాన్స్జెండర్స్తో తిరిగిన, ఒక జోగినిస్తో తిరిగిన, పోతరాజులతో తిరిగిన, బ్లైండ్స్తో తిరిగిన, హ్యాండిక్యాప్స్తో తిరిగిన. వాళ్ళ ఇంట్లలో ఉన్న బెగ్గర్స్తో వాళ్ళు తినేదే తిని వాళ్ళతో 10 రోజులు ఉన్నా. ఇక్కడనే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. అట్లా చాలా మందితో నిన్నా. వాళ్ళు ఏం చేస్తారో నాకు అర్థమయ్యేది. అప్పుడు అవగాహన వస్తుంది కదా, 10th class మైండెడ్ అంటే ఉంటుంది. అట్లా 2 years బయటికి వెళ్ళి అక్కడ నుంచి బయటికి వచ్చి ఎంజీబీఎస్ బస్ స్టాండ్. విచిత్రమైన కామెడీ ఏంటంటే ఎంజీబీఎస్ బస్ స్టాండ్, మహాత్మా గాంధీ బస్ స్టాండ్. మా పేరెంట్స్ నేను చేసేవాడిని కానీ వాళ్ళు నన్ను చూసేవాళ్ళు కాదు. మ్యాజిక్ ఉండేది. ఎందుకంటే నేను అక్కడ వాటర్ ప్యాకెట్లు అమ్మేసి ఖాళీగా చేయలేదు, వృధా చేయలేదు సమయం. వాటర్ ప్యాకెట్లు అమ్మి ఇక్కడ వాళ్ళకి నమ్మకం అనమాట, ఒక 1,00,000 రూపాయలు ఉన్నా వీడు ఏం మోసం చేయడానికి, అట్లా 1 రూపాయి మనం తీసుకోము. వాటర్ ప్యాకెట్లు అమ్మి వచ్చిన డబ్బులు ఫస్ట్ విజయవాడకు పోయి అక్కడ అమ్మి తిరుపతి కంపార్ట్మెంట్లలో ప్లేట్స్, టిఫిన్స్ సప్లై, అట్లా డబ్బులు అన్నీ జమ చేసుకొని ఇట్లనే తిరుపతిలోనే ఒక బ్లైండ్స్ వాళ్ళు కనిపిస్తుంటే రోడ్డు మీద పాటలు పాడుతుంటే, ఎందుకు పాడతారంటే ఇట్లా మా మమ్మీ డాడీ మమ్మల్ని కానీ వదిలేసినారు, అరే నన్నేమో డప్పు కొట్టొద్దని వదిలేసి నువ్వేను ఇట్లా కొట్టినావా, అట్లా ఇంకా 2-3 అట్లా పరిచయం చేసుకొని, ఓకే వీళ్ళ తృప్తి ఇది, నా తృప్తి ఇది, ట్రాన్స్జెండర్ లాగా ఇట్లా ఉందే ఎందుకు ఉంది. అందరినీ ఒక వేదిక మీదకి ఎవరిని అడిగినా తమ్ముడు రేపు నీ కళ బాగుంది, నీ మాటలు బాగున్నాయి తమ్ముడు అని అంటారు. మళ్ళీ పక్కకు పోతే మళ్ళీ ఫోన్ ఉండదు, ఏముండదు. కానీ తృప్తి కోసం మీరు ఇవన్నీ చేసిన తృప్తికి ఒకటే ఇది పరిష్కారం కాదు. 5 వేలు నోట్లోకి వెళ్ళాలి అంటే తృప్తితో పాటు డబ్బులు కూడా అవసరం. కడుపుకు తెలియదు కదా ఆకలి విలువ అనేది ఏంటనేది, కడుపుకే తెలుస్తుంది. కానీ మీ తృప్తి గురించి అయితే సాయంత్రం అయ్యేసరికి ఆకలి అనేది ఉంటుంది. మరి ఆకలి వేసినప్పుడు మీకు తినడానికైనా మరి మీకు ఉపాధి ఎలాగా? అదే మేడం, దానికోసం ఆపలేదు కదా, పని చేస్తున్నాను, నేను 4 రూపాయలు సంపాదించుకున్నాను, ప్లస్ అక్కడ కూడా కొన్ని ఖర్చు పెడుతున్నాను. పని చేస్తే మీరు వాటర్ ప్యాకెట్లు అమ్మడం, లేకపోతే పులిహార ప్యాకెట్లు అమ్మడం, వీటిలో మీకు ఎంత మిగులుతుంది? ఒక ప్యాకెట్ మీద మహా అయితే ₹1 వస్తుందేమో మీకు. అప్పుడు ఇంత ఆలోచన లేదు, అంత మైండ్ కాదు కదా మేడం. వచ్చిన డబ్బులు తీర్థయాత్రలు పోవాలి, ఎంజాయ్ చేయొద్దు, తీర్థయాత్రలు పోవాలి, అన్ని తిరుగుకుంటే అన్ని ఇక వీళ్ళతో తిరిగేసిన అయిపోయింది. అక్కడ తిరిగినా అక్కడ జనాలు ఎట్లున్నారు అట్లా తిరుక్కుంటా 2014-15. ఎంత అండి మీ ఏజ్ ఎంత? నాకు ఇప్పుడు 30 మేడం. మీకు ఇప్పుడు 30 years. 30 yearsకి మీరు ప్రపంచంలో అంతా తీర్థయాత్రలకు తిరిగి అంతా ఏం జరుగుతుంది ప్రపంచంలో అని చెప్పి చూడాలనుకున్నారా? అంటే ఏం జరుగుతుంది తెలుసుకోవాలి, నాకు తెలుసుకోవాలి ఆతృత. 8 రాష్ట్రాలు తిరిగి వచ్చినాను. 8 రాష్ట్రాలు తిరిగి వచ్చారా? అంటే ఈ డప్పుతో తిరిగి వచ్చినాను, ఉట్టికి కాదు. ఈ డప్పు నాకు ఆ రోజు ఎవరైతే నన్ను డప్పు కాదన్నారో ఇప్పుడు వాళ్ళు కూడా నన్ను హెల్ప్ చేస్తున్నారా మరి? ఎందుకంటే మీ దగ్గర ఉన్న కాస్తో కూస్తో మీ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి ఆల్రెడీ ఇప్పటికే చాలామందికి, అటు బ్లైండ్ పీపుల్కి కానివ్వండి, లేకపోతే ఎంతోమంది ఆర్ఫన్స్కి కానివ్వండి, అండ్ ట్రాన్స్జెండర్స్కి కానివ్వండి, ఎంతోమందికి సహాయం చేస్తూ ఉన్నారు కదా. దీంతోపాటు ఫ్యామిలీ ఖర్చు పెట్టడానికి మరి డబ్బులు మిగులుతున్నాయా? తప్పకుండా మిగులుతాయి. తప్పకుండా. అంటే మనకు మంచి అలవాట్లు లేవు కదా, అంటే మందు తాగుడు, బీర్లు ఏమీ తాగను. బయట ఫుడ్ తిన్నా నాకు ఎఫెక్ట్ అవుతుంది. అవునా?
ఇంట్లోనే వేడన్నం ఏమి కూర లేకుంటే ఉప్పు కారం నూనె వేసుకొని తింటా కానీ బయట మాత్రం తిన. బయట ఎంత ఆకలైనా నీళ్ళు కూడా తాగను, మినరల్ బాటిల్ కొనుక్కుంటా, లేదంటే ఇంటికి వెళ్ళి తాగుతా అంతే. అట్లా వాళ్ళకు ఒక నమ్మకం, వాళ్ళకి అదే నమ్మకం. నేను ఒకటే టార్గెట్ ఇచ్చిన, మీ వాడు నేను డప్పు కొడుతున్నా, చావులకు పెళ్ళిళ్ళకు కొడతలే, సరస్వతి లాంటి పాటకు కొడుతున్నా, ఈ పాటకు కొడుతున్నా, మీ కొడుకు ఎప్పుడన్నా అన్యాయం చేసినా ఇంటి దాకా కూడా రాను, నేను అక్కడనే చనిపోయిన ఆ శవం కూడా ఇంటికి రాని అని మాట ఇచ్చిన మా వాళ్ళకు. మీ వాడు ఇట్లా బయట తాగుడు ఒక బానిస అయిండు, చెడు అలవాట్లు చేస్తున్నాను తెలిసిందా, మీ కొడుకు అక్కడనే చనిపోతాడు, అక్కడ మళ్ళీ మర్చిపోయేదాకా శవం కూడా ఇంటికి రాని ఒక మాట ఇచ్చిన. ఇంకా కొన్ని ఛానల్స్ హెచ్ఎం టీవీ నాకు ప్లాట్ఫామ్ అనుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ హెచ్ఎం టీవీ. ఓకే, హెచ్ఎం టీవీలో ఫస్ట్ ప్రోగ్రామ్ చేశారా మీరు? ప్రోగ్రామ్ మా రాజ్ కుమార్ గురువు, డప్పు శ్రీనివాస్ అని, గుడివాడ బ్రదర్స్ రాజ్ కుమార్. అసలు మీకు గుర్తింపు ఎప్పుడు లభించింది? అదే 2015-16 ఆ టైంలో. 2015-16 మీరంటే పల్లె ప్రవీణ్ అని ఒక పర్సన్ ఉన్నారు అని చెప్పేసి. పల్లె ప్రవీణ్ కాదు, అప్పుడు నా పేరు అవిర్నేని ప్రవీణ్ ఒరిజినల్ నేమ్. ఈ పల్లె అనేది ముంబైలో వచ్చింది నాకు, పల్లె అనే ఆ బిరుదు. ఎందుకు? ఇదే 8 గంటలు నాన్ స్టాప్గా గంటకు 5 నిమిషాల చొప్పున బ్రేక్ ఇస్తూ వాటర్కి 8 గంటల సేపు డప్పు వాయిస్తే పల్లె ప్రవీణ్ అని జై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు చేతిలో పెట్టినారు. 8 గంటల సేపు నాన్ స్టాప్గా డప్పు వాయించారా? పుట్టిగా రాలేదు, అది ముంబై ఈస్ట్ అంధేరిలో ప్రోగ్రామ్, జై ఇండియన్ బుక్ ఆఫ్ ఛాలెంజ్ అని. ఎప్పుడు, ఏ సంవత్సరంలో జరిగింది ఇది? 2018లో కలర్స్ ఛానల్ వాళ్ళు పెట్టినారు. అక్కడ పోయి తీసుకొని వచ్చిన, సెకండ్ ప్రైజ్ కొట్టుకొని వచ్చిన. అయితే ఇంత కష్టపడుతున్నారు కదా, ఇంతమందికి మీరు హెల్ప్ చేస్తున్నారు, ఇంత కష్టపడుతున్నారు, మీకు అసలు అంటే ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏమైనా సహాయాలు కానీ ఏమైనా అందాయా? లేవు మేడం. ఇక్కడ ప్రభుత్వం విషయానికి వస్తే ఒకసారి నా క్యాస్ట్ అక్కడ కూడా అడ్డం వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వం తప్పు కాదు, అక్కడ ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది తప్పు. అంటే ఇంకా పేరు చెప్పను కానీ మా జగద్గిరి గుట్ట మేము ఉండేది, జగద్గిరి గుట్టలో ఫస్ట్ వర్తులనే సాంస్కృతిక సారథిలో జాబ్స్ చేశారు 540. అందులో అప్పటికే నాకు సర్టిఫికెట్స్ ఉన్నాయి, పేరుంది, మంచి పేరుంది అప్పటికే ఉంది. నాకు వచ్చింది ఓసీ క్యాండిడేట్ కదా, నా దరిద్రం ఇక నా అదృష్టం. ఇప్పుడు ఇల్లు ఉందనంటే మమ్మీ డాడీ సంపాదించిన ఇల్లు, నాకు కాదుగా, నేను అవునవును. సో వానికి ఏంది సొంతం ఇల్లు ఉంది కదా, జాబ్ వచ్చింది ఎందుకని చెప్పేసి వాళ్ళ రిలేషన్స్లో అక్కడిక్కడ తారుమారు చేసేసి, ఇంకా అప్పటి చైర్మన్ కూడా ఇంకా మనం మాటలు అవసరం లేదు, అందరికి తెలిసిందే చైర్మన్, టీఆర్ఎస్ ప్రభుత్వం చైర్మన్, ఆ చైర్మన్కి వాళ్ళు లింకు. అట్లా నాది వచ్చిన జాబ్ పక్కన పెట్టేసి వాళ్ళు, నాకేమో అంత అవగాహన లేదు, అరే పోతే పోన్లే జాబ్ వచ్చిందన్నారు పోయిందని మస్తు బాధపడ్డ తర్వాత అని ఇంకేమనుకోవాలి, మళ్ళీ నా ప్రోగ్రామ్స్ నేను చేసుకుంటూ వచ్చిన. అట్లా ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా 3 years నుంచి నేనేం చేసిన అంటే కొంచెం మెచ్యూర్, అంటే తిరుగుతుంటే వస్తుంటుంది కదా, అప్పుడు అవగాహన లేదు, బట్ 9 years తర్వాత అవగాహన వస్తుంది. ఇట్లా హైదరాబాద్లా కాదు, హైదరాబాద్లో ఉంటే వీడి క్యాస్ట్ అంటాడు, లేకుంటే ఇల్లు అంటాడు. చక్కగా నా సొంత ఊరికే వెళ్తా. నా సొంత ఊర్లో మొన్న దాదాపుగా 3 years నుంచి కూడా సోషల్ సర్వీసు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ, సోషల్ మీడియాను కూడా మంచిగా వాడుకుంటూ, మంచి పల్లె ప్రవీణ్ అనే ఒక పేరు పెట్టుకొని అందులో వాడుకుంటూ వస్తుంటే, ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో దాదాపుగా నేను పడ్డా. అంటే ఇప్పుడు ఉన్న రీసెంట్ గవర్నమెంట్లో నాకు జాబ్ వస్తుందని ఒక వార్త అయితే తెలుస్తుంది. అవునా? తీసుకున్నాను. ఓకే, ఖచ్చితంగా అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉందా మీకు జాబ్ వస్తుంది అని చెప్పేసి? కొంచెం ఉంది, ఎందుకంటే నేను సొంత విలేజ్లకు వెళ్ళి సొంత ఎమ్మెల్యేకే చేసినాను, ఇంకెక్కడ చేయలేదు. ఆయనకు చెప్పినాను, అంతకుముందు బీఆర్ఎస్ నుండి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోయి, ఇక్కడ న్యాయం జరగలేదు, న్యాయం ఉన్న చోట మేము వెళ్తాం. సో న్యాయం ఉన్న చోటకి వెళ్ళినా అక్కడ అడిగితే సారు తప్పకుండా తమ్ముడు, ఎందుకంటే మనము ఏది అన్యాయం చేయొద్దు, నా దగ్గర 25 సర్టిఫికేట్స్ ఉన్నాయి 18 states సర్టిఫికేట్ చూపించి, నేను సోషల్ సర్వీస్ చేసినా నేను ₹1 కూడా ఆశించలేదు అని సర్టిఫికేట్స్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు జాబ్ ఇవ్వకుండా కూడా నేను అడుగుతా, పేపర్ కటింగ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఉద్యమంలో పాల్గొన్నారంటే ఉన్నట్టు, నా ఎంబడి ఆయన ఉన్నాడు కూడా, ఆయన కూడా మీడియానే, సో ఆయనతో నేను ప్రూవ్ చేసుకుంటాను. కానీ ఇప్పుడు గవర్నమెంట్లో మరి మీరు అసలు ఏమన్నా కార్యక్రమాలు చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చాలా చేసినాం. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చాలా, కానీ ఉపాధి లేదు. అవునా? అసలు డబ్బులు అనేది ఎక్కడా రాలేదా? డబ్బులు ఇస్తారు కానీ తక్కువ మేడం. ఇప్పుడు మీరు ఈవెంట్స్కి వెళ్ళి చేసినట్లు అట్లా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏమి ఉండవా? మనము సొంతంగా ఈవెంట్ పట్టుకుంటేనేమో మన బాధ మనకు తెలుస్తుంది, మన కడుపు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ప్రోగ్రామ్ చెప్తాను, నేను 20,000 మనిషి పేరు మీద 2,000 చెప్తాను, కానీ మీకు ఇచ్చేది ₹1,000. మీరు అనుకుంటారు ₹1,000 కదా నాకు ఇస్తున్నారు, అంతే సంతోషం, నాకు ₹1,000 వచ్చడమే సంతోషం. ఇక్కడ ₹1,000 గుంజుతాడు, అట్లా సగం వాళ్ళు గుంజుకొని సగం మనకి ఇస్తారు. సో అప్పుడు మనం ప్రభుత్వాన్ని తప్పు పట్టలేము, ఇటు వీళ్ళని తప్పు పట్టలేము, మనం నలిగిపోవాలి, వచ్చిన 1000 తీసుకొని రావాలి. ఓకే, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, అంటే కొంచెం సౌండ్ పార్టీస్ అట్లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు, వాళ్ళ ఇళ్లలో ఏమన్నా ఫంక్షన్స్ జరిగినప్పుడు అట్లాంటి వాటికి మిమ్మల్ని పిలుస్తారా?
అట్లాంటి వాటిలో నేను ఎక్కువ సాయిబాబా భజన్స్ చేస్తుంటాను. సాయిబాబా భజన చేస్తారు. దాదాపుగా సినిమాలో సీరియల్ వాళ్ళ ఇంట్లలో వాళ్ళకు కూడా నా పేరు గుర్తుంటుంది. హ్మ్. సాయిబాబా భజన్స్ భక్తులు చాలా మంది. నేను ఇంట్లలో సాయిబాబా భజన్స్ హనుమాన్ చాలీసా చేస్తుంటాను. ఓ, హనుమాన్ చాలీసా, సాయిబాబా భజనలు కూడా చేస్తారు. వాటికి ఎవరిని తీసుకెళ్తూ ఉంటారు మీరు? టీం ఉంది మేడం నాకు ఏర్పరచుకున్నది. ఆహా. ఎవరికి వాళ్ళకి మీకు టీం ఉంది? ఈ ఫోక్ సింగర్స్ కానివ్వండి, లేకపోతే భజన బృందం, టీం ఉంది, మ్యారేజ్ ఈవెంట్స్. ఎంతమందిని అసలు మీరు ఎంతమందిని అంటే ఎలా ఎన్ని టీములు మెయింటైన్ చేస్తున్నారు? మెయింటెనెన్స్ ఏం లేదు మేడం. ఇప్పుడు పల్లె పల్లె తిరగడం, సిటీలో తిరగడం. టాలెంట్ ఉందంటే కొంతమంది లేడీస్ పట్ల మిస్బిహేవ్ చేయడం, కొంతమంది జెంట్స్ పట్ల డబ్బులు ఇవ్వడము, ఇవన్నీ చేస్తాను. మనకేందనంటే టాలెంట్ ఉందా, నువ్వు ఇంతవరకు ఎక్కడ రాలేవా, ఫోన్ చేస్తాను, నీకు వాట్సాప్లో ట్రైనింగ్ ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను, నీకు ఒక ప్లాట్ఫామ్ చూపిస్తే దాని తర్వాత నీ ఇష్టం అని చెప్తాను. వాళ్ళకు ఇట్లా ప్లాట్ఫామ్స్ ఇచ్చుకుంటా ఇట్లా ఒక్కొక్క టీం జమ చేసుకున్నాను నేనే. వాళ్ళకు కూడా ఏంటంటే పల్లె ప్రవీణ్ అన్న వెంట వెళ్తే ఆయనకు వచ్చిన 10 రూపాయలు మనకి ఇస్తాడు, ఆయనకు వచ్చింది మనకు ప్లాట్ఫామ్ అయితే గ్యారంటీ ఉంటుందని నేను తీసుకున్న అవార్డే వాళ్ళకి ఇప్పిస్తా, నేను తినే ఫుడ్ వాళ్ళకి తినిపిస్తా. వాళ్ళు సపరేట్ అట్లా ఏమి ఉండదు. నన్ను సార్ అంటే కూడా సార్ అనకండి, అన్న తమ్ముళ్ళలాగా చూసుకోండి. ఇప్పుడు ఒక సోషల్ ఆర్గనైజేషన్ దాకా వచ్చిన, అది ఓన్గా బిల్డ్ చేస్తున్నా. ఓకే. జనరల్గా ఎప్పుడైనా అంటే అసలు మామూలుగా ఎటువంటి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు మీరు? లైక్ అంటే మ్యారేజెస్ కానివ్వండి, భజనలు కానివ్వండి, ఎలాంటివి ఎక్కువ మీకు? మీ ఈవెంట్స్ అన్నీ ఒకసారి చెప్పండి మాకు. మ్యారేజెస్, రిసెప్షన్స్, బర్త్డే, సోనీస్కి అయితే మ్యారేజ్ ఆర్కెస్ట్రా, మూవీ సాంగ్స్, గుడికాడ కానీ ఇంట్లలో కానీ మంచికి చెడుకు ప్రమోషన్స్కి అన్నిటికీ కూడా సాయిబాబా హనుమాన్ చాలీసా, అమ్మవారి మణిదీప వర్ణన, గృహప్రవేశం. ఇంకా మిగతా ఈ మ్యాక్సిమం అయితే ఇన్ని చేస్తున్నప్పటికీ భక్తి ఉండాలి, ముక్తి ఉండాలి, కానీ నాకు ఎక్కువగా మోటివేషన్ బాగా ఇష్టం, సోషల్ సర్వీస్ బాగా ఇష్టం. మరి మధ్యలో ఈ ట్రాన్స్ ఎందుకు వచ్చారు? ట్రాన్స్జెండర్స్ వాళ్ళతో తిరిగినని చెప్పినా కదా. ట్రాన్స్జెండర్స్తో తిరిగితే చాలా మంది ట్రాన్స్జెండర్స్ అంటే అందరూ నిజమైన ట్రాన్స్జెండర్స్ ఉండరు. డబ్బుల కోసం కూడా ఎంతో మంది అలా ఆ వేషం కప్పుకొని తిరుగుతారు అని చెప్పేసి అంటారు. అలాంటి వాళ్ళని మీరు చూసారా? ఇప్పుడు ఏమైందనంటే మంచి చదువుకున్నప్పటికీ చదువుకోకున్నప్పటికీ ఇంట్లో పోర్లు పడలేక, లేకుంటే కొంచెం పని బద్ధకమై కూడా కొంతమంది జనరల్ వాళ్ళు కూడా కావాలని ట్రాన్స్జెండర్స్గా వేషం వేసి వస్తున్నారు. కానీ నిజమైన ట్రాన్స్జెండర్స్ ఏంటంటే మేడం ఎక్కువగా కనపడరు, నేను గమనించుకుంటుంది. ఎందుకంటే వాళ్ళతో తిరిగిన వాటికి అన్ని స్టడీ చేసుకుంటా. సో వాళ్ళు నిజమైన ట్రాన్స్జెండర్స్ చాలా మంది అనుకుంటారు ట్రాన్స్ అంటేనే ఇంకా ఒక పేరు ఉంది, మీకు కూడా తెలుసు అది. సో అది కానీ ఇక్కడ అయిందని చాలా మంది గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు చేస్తారు కూడా. కొంతమంది ట్రాన్స్జెండర్స్ నా దగ్గరనే ఉన్నారు, 3 నేను ప్రూఫ్ కూడా ఇస్తా. వాళ్ళు ట్రైన్లలో అడుక్కుంటారు, మన చివాట్లు తింటారు, జనాల చివాట్లు తింటారు, అన్నీ తింటారు. అంత అడుక్కొని పోయి వాళ్ళ వెనకాల నేను ఫాలో అయ్యి చూస్తే వాళ్ళ దగ్గర 8 మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఫుడ్ పెడుతున్నారు. వీళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంటే వాళ్ళు మామూలు ఇంట్లో పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులను తీసుకొచ్చి వాళ్ళు పెంచుతున్నారు. ఒక 8 మంది 9 మంది ట్రాన్స్జెండర్స్ కలిసి అడుక్కొని పోయి. ట్రాన్స్జెండర్స్ వీళ్ళకే ఒక ఉపాధి అనేది ఉండదు, వీళ్ళే ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపితే గానీ వీళ్ళకి డబ్బులు దొరకవు. సర్వీసులు చేస్తున్నారా బయట? వాళ్ళకు కూడా ట్రస్టులు ఉన్నాయి మేడం. ట్రస్టులు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ట్రస్టులు ఉన్న వాళ్ళే వేరు. కానీ ఇక్కడ మీరు సొంతంగా వాళ్ళకి వాళ్ళు బయట ప్లాట్ఫామ్స్ మీద అడుక్కొని వెళ్ళి మరి వేరే వాళ్ళని పోషించే అడుక్కొని ఈవెంట్స్ చేసుకొని కూడా వచ్చి నడిపిస్తున్నారు. హనీ అని వరంగల్లో ఉంటది, ఆ అమ్మాయి ట్రైన్లలో బెగ్గింగ్ చేసుకుంటూ సొంతంగా మళ్ళా వరంగల్లో షాప్ నడిపిస్తుంది, కిరాణా షాపు, ప్లస్ 2 ముసలోళ్ళను సొంతంగా అన్నం పెడుతుంది. అట్లాంటి వాళ్ళు నాకు చాలా మంది అట్లా నాకు టచ్. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ట్రాన్స్జెండర్స్ నమ్మరు, ట్రాన్స్జెండర్స్ జనాలను నమ్మరు. మన గురించి ఫేస్బుక్, సోషల్ మీడియా నేను అందరూ నాకు దాదాపుగా ఇప్పుడున్న 2600 మంది ఫ్రెండ్స్లా అందరు కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప ఎవరు కూడా సొంత పోలు కాదు. మొత్తం అంతా ఫేస్బుక్, ఇన్స్టా, సోషల్ మీడియా ద్వారా చాలా మంది సేకరించారు. అయితే మీరు 5300 మంది ఫాలోవర్స్ ఉంటారు. పల్లె ప్రవీణ్ ఫోక్ సింగర్ అండి. ఓకే. కానీ మీరు ఇంత సేవ చేస్తున్నారు అంటే దీన్ని సేవ అనాలి ఒక రకంగా, మీరు అన్నా అనకపోయినా. కాకపోతే ఇంత ఈ ప్రయాణంలో మీకు ఎక్కడైనా కానీ చిన్న చిన్న దెబ్బలు ఏమన్నా తగిలిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? చాలా తగిలితాయి మేడం. ఏది ఒకటి అంటే మీ మనసుని బాగా కదిలించింది అన్న ఒక సందర్భం చెప్పండి. నాకంటే ఇప్పుడు అంటే పేరు చెప్పను, ఒక మంచి సెలబ్రిటీ సింగర్ ఇప్పుడు మంచిగా జాబ్ కూడా వచ్చింది దేవుని దయ వల్ల. అతను బ్లైండ్, అతనికి వాళ్ళ వైఫ్ కూడా బ్లైండ్. ఎవరి వైఫ్? మీరు సెలబ్రిటీ అన్నారు, సెలబ్రిటీ బ్లైండ్, ఫోక్ సింగర్ బ్లైండ్. ఓకే. అతను వాళ్ళ వైఫ్ కూడా బ్లైండ్. ఓకే. ఈయన వచ్చేసి ముస్లిం, అమ్మాయి వచ్చేసి ఎస్టీ. అమ్మాయికి అమ్మ నాన్న లేరు, ఈ అబ్బాయికి అమ్మ నాన్న అందరు ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఏంటంటే బాగా
ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు చాలా ఫేమస్, ఇప్పటికి కూడా పేరు ఉంటుంది. సో పేరు రివీల్ చేయదలుచుకోలేదు. అట్లా ఉన్న వాళ్ళకు నాకు బాగా, నేనంటే బాగా ఫ్యాన్స్. నేనంటే ఆయనకు అభిమాని, ఆయన నాకు అభిమాని, ఇద్దరం అభిమానులం. ఫేస్బుక్లో కలిసిన వాళ్ళం, యూట్యూబ్లలో రేలా ప్రోగ్రాంలో పరిచయం మాకు, మా టీవీ రేలాలో మేము కూడా చేసినాము. అట్లా పరిచయం అయినాక వాళ్ళకు ఇంట్లోకించి అంత సెలబ్రేట్ అయినప్పటికీ కూడా ఎస్టీ అమ్మాయిని చేసుకున్నాను, ఇంట్లో సరిగా చూసుకోవడం. అంటే వాళ్ళ డాడీకి సెకండ్ వైఫ్, ఫస్ట్ అమ్మ చనిపోయింది, సెకండ్ వైఫ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఇంట్లో నుంచి వచ్చేసినారు వాళ్ళ ఫాదర్తో పడలేక. బయట ఉంటే నేనే ఖమ్మం ట్రైన్లో మేము సూసైడ్, వాళ్ళు ఎక్కడ ఫోన్ చేయాలి, ఖమ్మంకి వెళ్ళి నాకు ఫోన్ చేసినారు, మేము సూసైడ్ చేసుకుంటాం అన్న, ఏమనుకోక మీ ఫ్రెండ్ చనిపోతుందని. ఇంకా నేను కూడా బయటనే ఉన్న టైంలో, నేను ఎక్కడో ఎందుకు ఉండాలా అని అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రాత్రికి ఖమ్మం బస్ స్టాప్లో, ఇద్దరు బ్లైండ్స్ కదా, నేను తీసుకున్నా, నా దగ్గర లేవు డబ్బులు, అక్కడ కొన్ని డబ్బులు ఉంటే తీసుకొని జగిత్యాల వెళ్ళి ఒక రూమ్ తీసుకున్నా. అక్కడనే వాళ్ళిద్దరికి పెట్టేసి 6 నెలల పాటు వాళ్ళని పోషించిన. అప్పటికి ఆమె ప్రెగ్నెన్సీ. సూసైడ్ చేసుకుందామని ఎందుకు అనుకున్నారు వాళ్ళు? ఇటు వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు లేరు, వాళ్ళ అమ్మమ్మ తాత ఉంటే మంచిగా చూసుకోరు ఈ అమ్మాయిని. సో ఇక్కడ వరంగల్ ఈ అమ్మాయిది, ఇటు అమ్మాయిది నిజామాబాద్, వాళ్ళిద్దరిని చూసుకోలేరు. అట్లా వెళ్ళినప్పుడు కొంచెం ఇంకా వాళ్ళకి ఏమైందంటే ఇంకా బ్లైండ్స్ టోటల్ కనపడవు, అటు లేదు ఇటు లేదు, మళ్ళీ ఏం చేయాలి, సపోర్ట్ లేదు. మంచి సెలబ్రిటీ, ఏ ఛానల్ వాళ్ళు చూసినా గుర్తుపడతారు. అట్లాంటి వాళ్ళు వెళ్తే ప్రెగ్నెన్సీ ఉంటే, నాకు అసలు పెళ్ళి కాలేదు, అసలు విలువ తెలియదు ఏందని. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ నమ్ముతారని మేడం హాస్పిటల్లో అంటే కలిసి వచ్చింది అనుకోవాలి. ఆ అమ్మాయికి June 6th or 7th డేట్ ఇచ్చినారు, డెలివరీ డేట్. అయితే నేనేం చేసిన అంటే ఊర్లలో, అప్పటికి ఏం చేస్తున్నా అంటే ఊర్లలో డబ్బు తీసుకొని వెళ్ళి ఫోన్లలో షూటింగ్ చేయడం మొదలుపెట్టిన. పాటలు కళాకారులు ఎవరు ఉంటారు, వెళ్తుంటే ఆ సమయానికి వీళ్ళని కూడా తీసుకుపోయినా. ఖాళీగా ఉండి ఏం చేస్తారన్నా, ఇంకా నయంబడి ఉంటే మళ్ళీ ఓన్గా ఉంటే పేషెన్స్ మారుతుంది. జగిత్యాల తీసుకెళ్ళినా మేడం, అక్కడ పెట్టేసి రూమ్లో పెట్టినాక ప్రోగ్రామ్ చేసుకొని మేము కూడా వచ్చి పడుకున్నాము. 10th July 10th ఏమో డేట్ ఇచ్చిన కాడ 2nd ఆమెకు పెయిన్స్ స్టార్ట్ అయినాయి. నాకేం చేయాలో తోయదు. వాళ్ళేమో తెలిసిన వాళ్ళు, జస్ట్ కళాకారుడు ఇంట్లో మేము. సో ఇంకా ఎట్లుంటాయి మేడం, తెలియని వాళ్ళు జస్ట్ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళు బీడీ కార్మికులే. వాళ్ళ ఇంట్లో పడుకుంటే నొప్పులు వచ్చినాయి. ఆయనకు ఆటో ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళిండు, వదిలేసిన ఆయన తిప్పాలి. ఎందుకంటే మనం పట్టించుకోరు కదా. నేను ఒక్కనున్నా, ఆయన ఆ అబ్బాయి బ్లైండ్, ఈ అమ్మాయి బ్లైండ్. ఏం చేయాలి, చేతులు ₹1. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. డాక్టర్ చూస్తే ఉదయం 9 గంటలకు వస్తుంది, అంటే ఆమె ప్రెగ్నెన్సీ డాక్టర్. నర్సుకు ఇంజెక్షన్ గ్లూకోజ్ పెట్టినారు. ఇంకా నాకేం చేయాలో తోయట్లేదు, భయం ముడుస్తుంది. అంటే ఇద్దరు బ్లైండ్స్ కదా మేడం. ఇప్పుడు జనరల్ వాళ్ళు అంటే ఏదో కొట్టుకుని తింటారు, తిట్టుకుని తింటారు అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళ బ్లైండ్స్ ఏమైతే ఏ చిన్న అపాయం జరిగినా పలానోడు ఉన్నాడంట అని ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టినా నేనే ఇబ్బంది పడాలి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఏం జరిగినా నేను ఇబ్బంది పడాలి, హాస్పిటల్లో ఏమైనా కట్టాలన్నా నేను ఇబ్బంది పడాలి. ఎట్లా ఏం చేయాలని ఆలోచన చేసి కొంచెం ఇంకా ఆ నర్స్ వచ్చి ఎవరో దేవుని దయ వల్ల పంపించినట్టు, ఇంకా దేవుడే పంపించినట్టు అనుకో, వచ్చి నాన్న ఇట్లా ఈ అమ్మాయికి ఇవాళ డెలివరీ అయిపోతుంది, నార్మల్ డెలివరీ, మీరు ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటాం. ఎంత ఖర్చు అవుతుంది మేడం అంటే, ఇట్లా నేను చెప్పేసిన ఉన్నట్టు, మేడం నా దగ్గర ₹1 లేదు, వీళ్ళని ఇట్లా నేనే సాటుతున్నా, నాకు ప్రోగ్రామ్స్ చేసుకొని స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ చేసుకొని వచ్చిన డబ్బులు తీసుకొచ్చుకుంటాం మేము. అట్లా కూడా చేసిన. ఒక బాక్స్ పెట్టి స్కూల్లో మోటివేషన్ ప్రోగ్రామ్, వాళ్ళు పాటలు పాడతారు కదా, ఇద్దరు భర్త పాటలు పాడించి డబ్బులు తీసుకొచ్చిన. అట్లా తీసుకొచ్చి అలా పెట్టేసినాక ఇంకా అట్లా చెప్తే, అయ్యో తమ్ముడు ఏం బాధపడకు, మాకు ఇల్లు ఉందాడా. ఆమె కూడా దేవతలాగా వచ్చింది, నేను నర్సు నీలా, ఏం టెన్షన్ పడకన్నది. పొద్దుగాల డెలివరీ అయింది, డాక్టర్ ఆ అమ్మాయి కూడా తీసుకొచ్చి నా చేతిలోనే పెట్టింది, పాప పుట్టింది. ఆ అమ్మాయి పుట్టింది, మంచిగా దేవుని దయ వల్ల డెలివరీ అయిపోయింది. అక్కడే ఉన్నాం. 6 నెలల తర్వాత వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఇంకా వీళ్ళిద్దరు కళ్ళు లేవు కదా, ఆలోచన చేసి ఒకరికి పిల్లలు లేరంటే వాళ్ళకి ఇచ్చేసి, ఓకే అట్లా ఇచ్చేసినాక ఇంకా వీళ్ళకి ఏమైందో నా నుంచి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులకు, అంటే వాళ్ళ ఇష్టంతోనే ఇవ్వడం జరిగింది. అట్లా జరిగింది. వాళ్ళు ఇప్పుడు పాప కూడా పెద్దగైంది దేవుని దయ వల్ల. అంటే ఏం చేయాలనుకోలేదు, కానీ ఒక 6 months మాత్రం నాకు మాత్రం తల్లిదండ్రుల విలువ తెలిసింది, పిల్లల విలువ తెలిసింది. పెళ్లి కాకుండా, ఆ పెళ్లి గురించి తెలియకుండా కూడా ఒక చిన్న పిల్లలను ఎట్లా చూసుకోవాలో అర్థమైంది. ఎందుకంటే చేతిలో ఉంది మేడం పసిపాప. ఆ అమ్మాయికి అంటే ఇప్పుడు ఈ నర్సు కూడా పొద్దంతా ఉండదు కదా, రాత్రిపూట ఏడిస్తే నేనే అన్ని చేసేవాడిని. ఆ అమ్మాయికి చేసేవాడిని, ఈ అమ్మాయికి సిగ్గుపడకుండా చేసినాను, మంచిగా ధైర్యంగా చెప్తున్నా నేను. అట్లా అయింది. దేవుని దయ వల్ల ఆ పాప సేపు. వీళ్ళకి ఏంటంటే టీవీలలో ఇంటర్వ్యూలు ఇప్పించిన, ఇట్లనే ఇట్లా కాదు ఈ ప్లాన్. అంటే వీళ్ళ తల్లిదండ్రులను కలపాలని ఒక పక్క టెన్షన్, నా గురించి నేను ఆలోచించుకోలేదు. అట్లా వాళ్ళ తల్లిదండ్రులు చూసినారు, హ్యాపీగా వాళ్ళ తల్లిదండ్రులకు చేరుకున్నారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అయితే హ్యాపీగా ఉన్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు జాబ్ వచ్చింది, ఇప్పుడు ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ హ్యాపీ, వాళ్ళ మదర్ హ్యాపీ. నేను మాత్రం ఇట్లనే ఉంటా.
అది మీతో చాలా మనసు కరిగించింది. కాదు, మీతో మీరు సహాయం చేసిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఉపాధి పొంది సంతోషంగానే ఉన్నారు. ఉన్నారు. కానీ ప్రవీణ్ గారు మాత్రం ఎక్కడి నుంచి మొదలయ్యారో ఇంకా అక్కడే ఉన్నారు. బ్రహ్మాండంగా ఇప్పుడు అమెరికాలో పాటలు పాడి స్విచ్ ఆఫ్లు కూడా చేసుకున్న, నా నెంబర్ బ్లాక్లో పెట్టుకున్న మహానుభావులు కూడా ఉన్నారు నేను తీసుకొచ్చిన వాళ్ళు. అవునా? అమెరికాలో కూడా మీరు తీసుకొచ్చిన వాళ్ళు లోకల్ పాటలు కళాకారులను బయటికి తీసుకొస్తే అదే అంటున్నాను, మీరు లోకల్ గా ఇక్కడ ఎక్కడో మరుగుపడిన కళాకారులను కూడా బయటకు అమెరికా దాకా తీసుకొచ్చిన పోయి నా నెంబర్ బ్లాక్లో పెట్టిన వాళ్ళు కూడా మహానుభావులు ఉన్నారు. మీ నంబర్ బ్లాక్ లో పెట్టేశారా? అంటే మీరు తీసుకొచ్చారన్న కృతజ్ఞత ఏమాత్రం లేదా? కృతజ్ఞత ఏముంది మేడం, ఇప్పుడు జరుగుతుంది చోటు చింత మారుముంత అన్నట్టు. డబ్బులు ఉంటాయి. ఇప్పుడు పల్లె ప్రవీణ్కి బండి రాదు, బండి ఉండదు, ఎంతసేపు ఉన్నా నడుచుకుంటూ వెళ్తాడు, డబ్బు వేసుకుంటాడు, కళాకారులు అంటాడు. ఇప్పుడు వీళ్ళకి సినిమా పాటలు పాడుతున్నారు, ఒక పక్కన అన్ని ఈవెంట్స్ చేయగలుగుతారు ఆ ఆర్గనైజర్లు. మన పల్లె ప్రవీణ్తో ఏం పని? ఇప్పుడు ఈవెంట్స్ చేసినప్పుడు మరి వాళ్ళకి 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, అందులో మరి మీరు ఎంతో కొంత మీరు తీసుకోవడం జరుగుతుంటుందా? అందరికి పంచుతాను, నాకు ఎంత మిగిలినా తీసుకుంటాను, నా ఖర్చుల మందం తీసుకుంటాను. తప్పదు, మనకు కావాలి కదా మరి. అవునవునవును. ఇప్పుడు వీళ్ళకి వచ్చినాను, ఇంత టైం వేస్ట్ చేసినావు, ఏం చేసినావు అని ఇంట్లో అడిగితే చెప్పాలి కదా, పలానా చోటుకి వెళ్ళినా అని. నాకేమో అబద్ధం చెప్పాను, ఇక చెప్పినా దొరికిపోతాయి మడే. చిన్నప్పటి నుంచి అది ఒకటి ఉంది. పెళ్ళయిందా అండి మీకు? కాలేదు మేడం. ఇంకా పెళ్ళి అవ్వలేదు. అంటే చేసుకునే ఉద్దేశం ఉందా, లేకపోతే జీవితం మొత్తం ఇట్లా సమాజ సేవలోనే అంటే ఎట్లా మేడం, ఇబ్బంది పడుతుంది. చూస్తున్నారు అంటే మా క్యాస్ట్లో అమ్మాయిలు దొరకరు, సో చూస్తున్నారు. కానీ ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా సమాజంలో, అంటే ఎవరు నేను ఇదంతా పట్టించుకొని చేస్తున్నాను కదా అని చెప్పేసి ఎప్పుడైనా ఇవన్నీ వద్దు, నేను కూడా ఏదైనా ఒక జాబ్ చూసుకొని నా లైఫ్ నేను చూసుకుందాం అని ఎప్పుడైనా అనుకున్నారా? జాబ్ చూసుకుందాం అని అనిపిస్తుంది కానీ మేడం, ఎంత జాబ్కి వెళ్ళినా కూడా ఇక్కడ ఒక దాని మీద పోయినామంటే ఈ ఆనందం మళ్ళీ అక్కడ ఎంత డబ్బున్నా కానీ దొరకదు అనుకుంటున్నారు. గోల్ అయితే పెట్టుకున్నా మేడం. ఈ గోల్ ఏంటంటే నేను చనిపోయే లోపల ఎవరైతే హ్యూమనిటీ అని కమ్యూనిటీ అని ఎంటబడుతున్నారో, నా గోల్ ఒకటే మేడం. ఈ ట్రాన్స్ అయితేనేమి, జోగిన్ అయితే, పోతరాజ, బ్లైండ్స్, హ్యాండిక్యాప్స్, బెగ్గర్స్ అందరూ కూడా మేమందరం సమానమే, మాకు ఒక గుర్తింపు. అంటే మానవ హక్కులలో, మానవ చరిత్రలో అందరూ మానవులే. వీళ్ళు ఇజ్రా అంటే ఇజ్రాకు కూడా గవర్నమెంట్లో జాబ్ కలగాలి, జోగినికి కూడా జాబ్ కలగాలి, మానవులకు కూడా జాబ్ కలగాలి. అందరు ఇప్పుడు నేను చేస్తున్న డప్పే ఇజ్రాలు కూడా కొట్టాలి, వాళ్ళను పక్కన ఉండి అయోమయంగా చూడకుండా వాళ్ళ డప్పు కూడా వాడుకోవాలి, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నో దొంగతనాలు అవుతున్నాయి మేడం. ఒక శాంపుల్ చెప్తా, అదే ఒక పెద్ద బిల్డింగ్కి ఎక్కడెక్కడనో రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. అదే ఒక ఇజ్రాన్ పెట్టని ఒక దొంగోడు రాడు వాళ్ళ భయానికి, వాళ్ళు ఊకుంటారా, కొరికేస్తారు వాళ్ళు. అట్లా ఒక ఇజ్రాన్ వాచ్మెన్ గానన్నా వాడుకోవచ్చు కదా, వాళ్ళకు ఒక ఉపాధి కదా. వాళ్ళు అదే కొట్లాడుతున్నారు ఇప్పుడు. మమ్మల్ని ఎందుకు చూస్తలేరని ఆ బాధలన్నీ ధరించి వాళ్ళతో తిరిగి చూసినా కాబట్టి దేవుని దయ వల్ల ఇప్పుడు అందరినీ కలుపుకొని సకల జన సమితి అని ఒక ఆర్గనైజేషన్ రేపు ఫిబ్రవరిలో ఓపెన్ చేయబోతున్నారు. దీంట్లో 60 మంది ఇజ్రాలు, జోగినీలు అందరు కలిపి ఉన్నారు నా దాంట్లో. అందరితోనే ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ చేస్తున్నారు. వావ్, ఒక ఆర్గనైజేషన్ కూడా ఓపెన్ చేస్తున్నారు మీరు. అందరూ మాట్లాడాలి, అందరూ కలిసి ఒక వేదిక మీద నడవాలని నా సంకల్పం. నేనే స్టార్ట్ చేసిన మార్పింగ్. ఓకే, తప్పకుండా అండి. మీరు మీ సంకల్పం ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనులతో తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఫైనల్గా మన ఇంటర్వ్యూని ఒక్కసారి మీ డప్పు కొట్టడంతో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. మా కోసం ఒకసారి. తప్పకుండా డప్పు కొడతాను. మా ఒక వీలైతే ఒక పాట కూడా వాడతాను. తప్పకుండా. అమ్మ పాట, నాకు టైటిల్ ఇచ్చిన పాట. అలాగే. చాలా బాగుంది. మాట అయిపోయింది, మాటతో పాటు ఒక పాటతో కూడా ముగిద్దాము. ఒక మంచి పాట, మీకు గుర్తింపు తెచ్చిన ఒక మంచి పాట మా కోసం. నాకు తెచ్చిన అయితే ఒక 3 పాటలు ఉన్నాయి మేడం. ఒకటి కాలేజీ పిల్లల గురించి, ఒకటి అమ్మ గురించి, ఒకటి చదువుల గురించి. ఏది పాడమంటే అది పాడతాం. అమ్మ గురించి పాడండి. ఈ పాట పాడే ముందు ఎవరైనా తల్లిదండ్రులను వదిలించుకోవాలి,
లేదా ఈ భార్య మోజుల పడి భర్త మోజుల పడి ఏదో భర్త తాగొస్తున్నాడని బానిస అయ్యి పిల్లలు మార్పు అనేది మనలో ఉండాలి. ఓపిక సహనం అనేది మన దగ్గర ఉంటే సమాజం మారుతుంది ఖచ్చితంగా అన్నట్టు. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డా రోజు తలుసుకో. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డా రోజు తలుసుకో. 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది. 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది. ఊడిగం నీకు చేసినాది ఉపవాసం ఉన్నది. ఉత్తగా నువ్వు ఊడి పడలేదో ఉత్తుత్తి కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదో. ఉత్తగా నీ ఊడి పడలేదో ఉత్తుత్తి కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదో. నిదురలో నీవు కదలినా తన నిదురలో నీవు కదలినా తన నిదురనే బలి చేసేరా. నిదురలో నీవు కదలినా తన నిదురనే బలి చేసేరా. నిండుగా నిన్ను కన్నదీరా నిండుగా నిన్ను కన్నదీరా. మొండిగా నీవు మారబోకురా. బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మదే గదరా. ఆలి నీకు మొన్నటిదిరా. ఇప్పుడు చెప్పినా కదా భార్య భర్తలము. ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వాళ్ళు. ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వాళ్ళు. నేడు అమ్మను అలక చేయకు నేడు అమ్మను అలక చేయకు. ఆకలితో మార్చి సంపకు. బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మదే గదరా. దేవుడెక్కడ లేడురా. మనం తిరుపతి పోతాం, చిలుకూరు పోతాం, ఎక్కడన్నా పోతాం. ఇలా తల్లిదండ్రులు ఇంట్లోనే పెట్టుకొని ఎక్కడెక్కడన్నా పోతాం. వాళ్ళకు మించిన దేవుళ్ళు ఎవరు మేడం? వాళ్ళకంటేనే కదా మనం పుట్టింది. దేవుడెక్కడ లేడురా మన అమ్మలోనున్నాడురా. దేవుడెక్కడ లేడురా మన అమ్మలోనున్నాడురా. అమ్మ కాళ్ళకు మొక్కరా అమ్మ కాళ్ళకు మొక్కరా. ఆ పైన దేవుడి దిక్కురా. అమ్మ లోటు ఎవరు తీర్చరురా ఓ అమ్మ కొడుక అమ్మ దీవెన నిన్ను నడుపునురా. ఓ అమ్మ కొడుక అమ్మ దీవెన నిన్ను నడుపునురా. ఎందుకంటే ఎలుక రాతి బొమ్మలో ఉంటే దేవుడు అని మొక్కుతాం. అదే ఎలుక ఇంట్లో కనిపిస్తే కొట్టి చంపుతాం. బంగారు పాముని కూడా కలిసి మొక్కుతాం. అయ్యా నువ్వు వస్తే నాగరాజా నువ్వే దేవుడు. అదే పుట్టలకించి మనం పాలు కోసం అలా ఆ పుట్టలకించి పాము వెళ్తే కొట్టి చంపుతాం. మళ్ళీ బతుకున్న తల్లిదండ్రులకేమో అన్నం పెట్టడానికి ఆలోచన చేసి ఆశ్రమాల్లో జాయిన్ చేస్తున్నాం. అదే చనిపోయిన ఫోటోలో ఉంటే మాత్రం ఫోటోలకు అమ్మకి ఇది చేస్తా, అమ్మ పేరు మీద అవార్డులు ఇస్తా, అమ్మ పేరు మీద. అదే బతుకున్నప్పుడు తల్లిదండ్రుల పాదసేవ చేసుకుంటే ఇవన్నీ అవసరమా మేడం? చాలా అందంగా చెప్పారండి. అంటే ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా చాలా బాగుంది. బాగా గుర్తింపు వచ్చింది మేడం. గుర్తింపు వస్తుంది, ఎందుకంటే అంత అర్థం ఉంది. ప్రత్యేకించి అమ్మ పాట కాబట్టి ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. అమ్మ లేనిది మనం ఎవరూ లేం కదా. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు జరపాలి. ఎంతోమందికి ఇలానే ఉపాధి కల్పిస్తూ 10 మంది మీ పేరు చెప్పుకొని బ్రతికేలా మీరు ఉండాలి, అందరినీ ఇన్స్పైర్ చేయాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా మాకు ఏదైనా ఫైనల్గా ఏమన్నా మా హిట్ టీవీకి ఏమైనా చెప్పాలి, హిట్ టీవీ తరపు నుంచి ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. తప్పకుండా మేడం. ముందుగా ఈ హిట్ టీవీ నుంచి నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి శ్వేత మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా హిట్ టీవీ మీడియా యాజమాన్యానికి కూడా. ఎందుకంటే మేము మా తిప్పల సేవా కార్యక్రమాలు మాలాంటి పల్లె కళాకారులను చాలామంది గుర్తించడం తక్కువ. ఎవరైనా గుర్తించినా కూడా అప్పటికప్పుడు అడపదడప చేసుకొని మళ్ళీ తర్వాత పలకరించే వాళ్ళు లేరు. కానీ ఈ టీవీ ద్వారా ఒకటి కోరుకుంటున్నా, తప్పులొప్పులు ఉంటే క్షమించి పెద్ద మనసు చేసుకొని నేను మాట్లాడగలుగుతానా అనే డౌట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. నాకు టాలెంట్ ఉంది, ఎలా వినియోగించుకోవాలో తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఎవరినో ఒకరిని సంప్రదించండి. ఖచ్చితంగా మీ టాలెంట్ అనేది మీలో దాచుకుంటే, మీ ఊర్లో దాచుకుంటే రాదు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఉంది కాబట్టి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎంత చదువు లేకున్నా సెల్ ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని వాడుకోండి. అన్ని కార్యక్రమాల్లో మీకు టాలెంట్ ఉన్నా, మీ యొక్క ఏదన్నా ఆశయాలు ఉన్నా కూడా దాన్ని చంపుకోకండి.
వెనుకకి పోకండి. ఏ ఆశయం ఉన్నా కూడా మాట్లాడడం మొదలుపెట్టండి. మాట్లాడుతూనే ఉండండి. మీ కళారూపాలను మొదలు పెడుతూనే ఉండండి. కళారూపాలలో ముందుకు వెళ్తూనే ఉండండి. మీరు అడుగు ముందుకేస్తేనే మీ వెనకాల 10 మంది గడుస్తారు. మీరే భయపడి వెనకాలకేస్తే మీ వెనకాల ఇంకో 10 మంది వెనకాల మిమ్మల్ని చూసి 10 మంది వస్తారు. ఆ 10 మంది 100 మంది సమాజం ఈనాటి బలగం అవుతుంది. కాబట్టి ఈ హిట్ టీవీ నుంచి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.